తాను దేవుని యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని ఎరిగి దేవునికి స్తోత్రం కలుగును గాక. పస్కా పండుగ సందర్భంగా, ఇది పస్కా పండుగ కాలం, ప్రపంచం అంతా కూడా పస్కా పండుగ సంబంధించిన ఒక మార్గం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా చేస్తూ వచ్చాం ప్రభునందు ప్రియులారా. ఇక్కడ చివరి పస్కా పండుగ ఇది. ధర్మశాస్త్రంలో ప్రారంభించబడి కొనసాగిస్తూ ఉన్న ఈ పండుగ చిట్ట చివరి పస్కా పండుగ ఇది. ఎందుకంటే ఇక్కడ రాయబడిన మాట తర్వాత పస్కా పండుగ అనేది జరగలేదు, జరిగింది. కానీ ఈ రకంగా దేవుడు ఎలాగైతే మన పస్కా చూడండి, కొరింథీయులకు మొదటి పత్రిక 5:7 మొదటి కొరింథీ 5:7 అను మన పస్కా పశువు వధింపబడిన తర్వాత ఇంకా పస్కా పండుగ చేయవలసిన అవసరము లేదు. చేసిన అది దేవుని చిత్తం కూడా కాదు. ఎందుకంటే లోక పాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్ల రావటము, ఆ పాప క్షమాపణ అనేది తన రక్తం ద్వారా చేయటము జరిగిపోయింది. అయితే ఈరోజు ఎందుకని శిష్యుల కాళ్ళు కడిగారు? చాలా తేలికైన ప్రశ్న, అందరికీ తెలిసిన జవాబు. మాదిరిగా ఉండటానికి కడిగారు, తగ్గింపు నేర్పించటానికి కడిగారు. మీరు కూడా ఒకరి కాళ్ళు ఒకరు కడుక్కోమని, లేదా వేరే కారణం ఏమైనా ఉందా? పస్కా పండుగప్పుడు ఎందుకు కడిగాడు మరి? ఫస్ట్లో కడగచ్చు కదా. తాను వెళ్ళవలసిన గడియ వచ్చినని ఎరిగి అప్పటికి సమస్తము తన చేతికి అప్పంపబడినని, మొత్తం ఎవరి చేతిలోకి వచ్చేసినాయి? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా ధ్యానం ఏమంటే, యేసుక్రీస్తులో ఉన్న పస్కా పండుగ సందర్భంగా ఈ విషయం రాయబడింది. ఆయన చేతికి అన్నీ వచ్చినాయి, పస్కా పండుగ అప్పుడు కాళ్ళు కడిగారు. దేవుని రాజ్యము అన్న ఒక మాట కూడా అదే సందర్భంగా మాట్లాడారు. ఇక మీదట దేవుని రాజ్యములో దీన్ని తింటమే కానీ, అంటే ఇప్పుడు మనం చేస్తున్నట్టు. ఇంక మీదట ఎలా తింటాం? దేవుని రాజ్యములో. ఇలా తినటానికి లేదు ఇంకా, ఏది వాళ్ళు చేసినట్టు. ఎందుకని కాళ్ళు కడిగారు? యేసుక్రీస్తు వారిలో ఉన్నవి ఏమిటి అసలు? పస్కా పండుగ అనేది మొట్టమొదటి ఎక్కడ ప్రారంభించబడింది చూడండి. నిర్గమకాండము 12వ అధ్యాయము 1 12:1. ఎందుకంటే ఈ పస్కా సీజన్ ఇది. రేపు గుడ్ ఫ్రైడే రోజు ఏం జరుగుతుంది? మన యేసు ప్రభు వారి యొక్క పస్కా సెలబ్రేషన్, ఆయన బలి అర్పణ అది ఏదైతే ఉందో అది. అసలు ఎందుకు ప్రారంభించారు? ఇక్కడ ఎందుకు కాళ్ళు కడిగారు? అసలు యేసు ప్రభు వారిలో ఉన్నది ఏమిటి? ఎందుకని ఇప్పుడు మనం చేయటం లేదు? మరి జ్ఞాపకార్థంగా ఎందుకు చేస్తున్నాం? చూడండి 12వ అధ్యాయం 1 కూటములలో దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి తాము దాన్ని తిని, రక్తం తీసి ద్వారగంధములు రాయాలి. వాళ్ళు కూడా ఏం చేయాలి? తినాలి. ఎందుకు తినాలి చెప్పాను ఇంత మునుపు కూడా. ఎందుకంటే ప్రాయశ్చిత్తం చేయబడిన ఆ దీవెన అది తింటే తప్ప రాదు కాబట్టి, అది తప్పకుండా తినమని దేవుడు నేర్పించి, తర్వాత ధర్మశాస్త్రం అంతా కూడా ప్రతి అర్పణ తినమని చెప్తూ చివరికి యేసుక్రీస్తు వారి యొక్క విరవబడిన శరీరము చిందించిన రక్తంలో పాలిభాగం ఇది చెప్పాను. ఈ అద్భుతం అసాధారణమైన అద్భుతం ప్రభునందు ప్రియులారా. 10 అద్భుతాల్లో ఇలాంటి అద్భుతం లేదు. అంతకు మునుపు అద్భుతాలు జరిగినాయి. ఈ అద్భుతం ఎందుకు జరిగిందంటే విడిపించడానికి. ఐగుప్తు బానిసత్వంలో ఫరో చేత బంధింపబడి నానా బాధలు పడుతూ, ఏమీ చేయలేక, బ్రతకలేక, చావలేక, ఏడవలేక, నవ్వలేక, ఏం చేయాలో అర్థం కాక మొరపెడుతూ ఉండగా అద్భుతాలు చేశారు దేవుడు. కానీ విడుదల రాలేదు. ఎప్పటి వరకు విడుదల రాలేదు? ఈ పస్కా బలి పశువు ఆ రాత్రి మరణదూత మొత్తం సంచారం చేసి
ఎవరి ద్వారబంధముల మీద అయితే రక్తం ఉందో ఆ రక్తం చిందింపబడిందంటే తీర్పు జరిగింది అని దాటి వెళ్ళిపోయింది. రక్తం లేదు కాబట్టి ఎంటర్ పోయింది. ఈ అద్భుతం జరిగినప్పుడు ఇది దేవుడు చేయలా. పస్కా బలిపశు యొక్క కార్యము ప్రజలు కూడా పాల్గొన్నారు. దేవునికి స్తోత్రం కలుగాక. అంతకు మునుపు 9 అద్భుతాలు వీళ్ళేం పాల్గొనరు, ఊరికే ఉన్నారు అంతే. ఈగలయ్యే వచ్చాయి, కప్పలయ్యే వచ్చినాయి, దోమలయ్యే వచ్చినాయి, వడగ వీళ్ళేం చేయలేదు. మొట్టమొదటిసారిగా వీళ్ళు కూడా పార్ట్నర్స్ అయ్యారు దాంట్లో. విశ్వాసం చేత దేవుడు చెప్పిన ఈ పనిలోని వాళ్ళు అడుగు పెట్టారు. అంతకుముందు అసలు వీళ్ళ విశ్వాసంతో కూడా పని లేదు, వీళ్ళతో పని లేదు అసలు. ఆయనే చేశాడు మొత్తం. చూడు నేనేం చేస్తానని చెప్పి ఈగలు వచ్చినాయి, మిడతలు వచ్చినాయి, ఏమేమి వచ్చినాయో, దోమలు వచ్చినాయి, ఆ ఒళ్ళంతా గడ్డలు వచ్చినాయి, చీకటి వచ్చింది, వడగండ్లు వచ్చినాయి, అన్నీ ఆయనే చేశారు. మొదటిసారిగా మీరు ఈ రాత్రి నేను చేయబోయే కార్యం, మీరు విశ్వాసముతో దీంట్లోకి అడుగు పెట్టమని చెప్పినప్పుడు వీళ్ళు పాలిభాగస్తులు అయ్యారు. దీన్ని సాటి అని అద్భుతం లేదు ప్రభువునందు ప్రియులారా. ఎందుకంటే ఈ అద్భుతం ద్వారా విడుదల వచ్చింది. అంత మునుపు ఫరో వాళ్ళను వదిలిపెట్టలేదు. ఈ అద్భుతం తర్వాత ఫరో వదిలిపెట్టాడు. ఇంకా నేను వదిలిపెట్టాను, వీళ్ళని పట్టుకోలేను నేనని. ఫరో బానిసత్వం నుంచి, ఐగుప్తు యొక్క ఆ ఇనప కొలిమిలో నుంచి వాళ్ళు బయటికి వచ్చి ఈ పస్కా పండుగ ద్వారా వాళ్ళు ఏమయ్యారు? స్వతంత్రులుగా మారిపోయారు, స్వేచ్ఛను అనుభవించారు. బానిసలుగా ఇక లేరు, బంధింపబడి కూడా లేరు. అయితే ఈరోజు ఎలా తినాలి మా ఆయనని ప్రశ్న. పస్కాని ఎలా తినమని దేవుడు చెప్పారు. 11వ వచనం చూడండి. 11వ వచనం ఎలా తినాలి? ఎందుకని? ఇదిగో ఈరోజు ఇలా స్టార్ట్ చేయండి, ఇలా తినండి అన్నాడు. అదే చేశారు సంవత్సరం. దేనికి సిద్ధపాటు? నడుములు కట్టుకోండి, ప్యాక్ చేసి ఉండండి, చెప్పులు వేసుకొని ఉండండి, తొందరగా తినమని చెప్పాడు. ఎందుకని? ఎందుకంటే దేవుని మనసులో తన ప్రజలను ఒక దేశానికి పంపించాలని ఉంది. దేవుడు ఆలోచన ఏమిటి? ఫస్ట్ నుంచి కూడా ఒక దేశానికి తన ప్రజలను తీసుకెళ్లాలని దేవునికి ఉంది. ఫరో మాత్రం పానివ్వకూడదని ఉంది. దేవుడేమో నడిపించాలని, ఫరో పానివ్వకూడదని. దేవుడేమో విడిపించాలని, ఫరో బంధించాలని. సాతానుకి దేవునికి మధ్య జరుగుతున్న ఆ పోరాటం వాగ్దాన దేశానికి నడిపించటానికి ఇదే స్టార్టింగ్ అద్భుతం. దేవునికి స్తోత్రం కలుగాక. ఈ అద్భుతం జరిగిన తర్వాత ఈ ప్రయాణం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే అద్భుతం జరిగిందో ఆ రాత్రే వాళ్ళు ఏం చేశారు? ప్రయాణం స్టార్ట్ చేశారు. ఎక్కడికి వెళ్ళారంటే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 7 నుంచి చదవండి. ఎందుకు ఏ దేశానికైతే దేవుడు తీసుకెళ్తానంటున్నాడో ఆ దేశం ఎలాంటిదంట? మంచి దేశం, సారవంతమైన దేశం. ఎటు చూసినా నీళ్ళే. కొండల్లో నుంచి ఊటలు వస్తాయి, లోయల్లో నుంచి ఊటలు వస్తాయి, ఆకాశ జలం పడుతుంది, వర్ష జలం తాగుతుంది, ఎక్కడ చూసినా నీళ్ళే. నీకు దేవునికి స్తోత్రం. అది నేను ఇచ్చే దేశం నీకు. ఎక్కడుంటే అది నీకు రాదు, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే పస్కా బలిపశు యొక్క అర్పణ జరగాలి. దానితో ప్రారంభించి యాత్ర అనేది స్టార్ట్ అవుతుంది. ఒక మంచి దేశానికి దేవుడు తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. ఆ దేశానికి ఎప్పుడు ప్రయాణం ప్రారంభమైందంటే పస్కా ద్వారా ప్రారంభమైంది. దేవునికి స్తోత్రంగా. అది అందుకని చాలా గొప్ప అద్భుతం. మిగతా ఆ పని చేయలేకపోయింది. ఫరో బానిసత్వం నుంచి విడుదల కలగలేదు. అప్పుడు దాకా బాధపడితే ఎన్ని రోజులండి మాకు ఈ బాధలు, ఎన్ని రోజులు మాకు ఈ జబ్బులు, ఎన్ని రోజులు ఈ అప్పులు, ఎన్ని రోజులు ఈ కేసులు, ఎన్ని రోజులు ఈ అసలు ఈ బాధ, ఎన్ని రోజులు నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేదాకా నీకుంటాయి. ఎన్ని రోజులు? వాగ్దాన దేశం వెళ్ళేదాకా. అక్కడ నీకు తవ్వితే నీళ్ళు, నువ్వు చూస్తే నీళ్ళు, పట్టుకుంటే నీళ్ళు, నువ్వు నడిస్తే కూడా నీళ్ళు. ఇక్కడ చెప్పలేం. 8వ వచనం చూడండి. ఇప్పుడు గోధుమలు ఎవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు,
దానిమ్మ పండ్లు గల దేశము, ఒలీవ నూనె తేనె గల, ఏదైతే దేవుడు ఇస్తానన్నాడో దాని గురించి చెప్తున్నాడు. అక్కడ ఏమున్నాయి? గోధుమలు, ఎవలు, 2 పంటలు, పంట వెనకాల పంట, మళ్ళా ద్రాక్ష చెట్లు అంటే ఫుల్ ద్రాక్ష రసం, అంజూరపు చెట్లు, దానిమ్మ పళ్ళు, 5 రకాలైన ఫలాలు చెప్పాడు. అంటే సంవత్సరం అంతా కూడా ఏమొస్తూ ఉంటుంది? పంట వస్తూనే ఉంటుంది. ఎటు చూడు పంటే నీకు. కొండ మీద పంట, లోయలో పంట, గుట్ట మీద పంట, ఇంట్లో పంట, ఇంటి మీద కూడా ఎక్కడైనా నీకు పంటే పంట. ఇంకా ఏముందంట? ఒలీవ నూనె. ఇలాంటి నూనె లేదు ప్రపంచంలో ప్రభునందు ప్రియుల. అతి శ్రేష్టమైన నూనె ఒలీవల నూనె. అది దొరుకుతుంది నీకు అక్కడ. ఒలీవ నూనె, తేనె. ఎక్కడి నుంచి వస్తుంది తేనె? తేనె రావాలంటే పువ్వులు ఉండాలి. అన్ని రకాల పువ్వులు, పళ్ళు ఉన్నాయి, పూలు కూడా అన్ని రకాలు ఉన్నాయి. తేనె కూడా ఏమవుద్దంట? కారిపోతుందంట. అంటే పూలే పూలు. ఎన్ని రకాల పూలు కావాలంటే అన్ని రకాల పూలు, ఎన్ని రకాలైన ఫలాలు కావాలంటే అన్ని రకాలైన ఫలాలు. శ్రేష్టమైన కాయల్లో వీటిని మించింది లేదు. ద్రాక్ష రసం అంటే అసలు కండే లేకుండా మొత్తం రసం ఇచ్చే కాయ అది. ఒలివ నూనె అంటే అసలు కొవ్వే లేకుండా శ్రేష్టమైన నూనె. దానిమ్మకాయ స్పెషాలిటీ ఏంటి? దానిమ్మకాయ ప్రధాన యాజకుని వస్త్రపు అంగి అంచులకి దానిమ్మ బంగారపుతో చేయబడి ఉంటుంది. దేవాలయం యొక్క తెర బొమ్మలో దానిమ్మ కాయలు, దానిమ్మ షేప్ ఉంటుంది. మళ్ళా దీపస్తంభం యొక్క కాండంలో ఏముంటుంది? దానిమ్మ అది ఉంటుంది కదా, ఆ షేప్ ఉంటుంది. అది ఉంది ఇక్కడ. ఏంటది? దానిమ్మకాయ అంటే ఫలాలలో అత్యధికంగా ఫలించే ఫలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కమలాకాయలో తొనలు ఎన్ని ఉంటాయి? 10, 12 ఎన్నో ఉంటాయి. దానిమ్మకాయ లోపల ఎన్ని ఉంటాయి? 613 ఉంటాయని చెప్తారు వాళ్ళు. ఎందుకంటే 613 ఆజ్ఞలు కదా, అందుకని వాళ్ళు ఊరికే అన్నారు. నిజమో కాదో మనకైతే తెలియదు, కానీ దానిమ్మకాయకు ఉన్నన్ని ఫలాలు దేనికి లేవు. దేవునికి స్తోత్రం కలుగాక. అత్యధిక ఫలించే ఫలం అది. అది వస్తుంది అక్కడ. మహాఫలం ఉంది, శ్రేష్టమైన నూనె ఉంది, తేనె ఉంది, పాలు. పాలు రావాలంటే ఏముండాలి? పాలు రావాలంటే గేదెలు, ఆవులు, మేకలు, ఒంటెలు, గాడిదలు కావాలంటే గాడిదలు, ఏ జంతువు కావాలంటే ఆ జంతువు. పాలు ఉంటుంది, పాలు ఉంటే పెరుగు ఉంటుంది, నెయ్యి ఉంటుంది, వెన్న ఉంటుంది, టీ ఉంటుంది, కాఫీ ఉంటుంది, మజ్జిగ ఉంటుంది, మాంసం ఉంటుంది, తోలు ఉంటుంది. అవన్నీ ఉండాలంటే గడ్డి ఉండాలి. అంటే అది కూడా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇన్ని రకాలైన దేశం ఉంది అక్కడ. దానికి వెళ్ళటానికి మీరు ఏం చేయాలి? చెప్పులు వేసుకొని కట్టుకొని రెడీగా ఉండండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో వాగ్దాన దేశానికి నడిపించటానికి దేవుడు ఇచ్చిన ఒక క్రియ ఇది, పస్కా పండగని. అయితే ఇప్పుడు మనం చదివే 8వ అధ్యాయంలో, యోహాను సువార్త 8వ అధ్యాయంలో చూడండమ్మా. 8వ అధ్యాయంలో ఒక మాట చదివారు మీరు. ఏమని చదివారు? యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. ఎరిగిన వాడు. ఎక్కడ చేశారు ఈ పస్కా పండుగ? వాగ్దాన దేశం లోపల చేశారా, బయట చేశారా? బయట, లోపల? ఇక్కడ యోహాన్లో. ఎందుకు చేశారు? వచ్చారు కదా, వాగ్దాన దేశానికి వచ్చారు కదా, మళ్ళీ ఎందుకు చేస్తున్నారు? అక్కడంటే వెళ్ళాలి కాబట్టి చేశారు. ఎందుకంటే అక్కడ విడుదల జరగాలంటే పస్కా ద్వారా అక్కడి నుంచి బయటికి వస్తారు కాబట్టి చేశారు. అరణ్యంలో అంటే వెళ్ళాలి కాబట్టి చేశారు. ఎక్కడ వచ్చి ఎందుకు చేశారు? అంటే ఇంకా వాగ్దాన దేశం వాళ్ళు రాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూలోకపరమైన వాగ్దాన దేశంలోకి వచ్చారు కానీ ఇంకా ఏదో రావాలి. అందుకే దేవుడు వచ్చినా కానీ చేయండి అంటున్నాడు. అయ్యా వచ్చాం ప్రభువా, లేదు సంవత్సరం చేయండి అన్నాడు. వాగ్దాన దేశంలోనికి వచ్చారు, ఇవన్నీ కనపడుతున్నాయి, బాగానే ఉన్నాయి, తోటలు బాగానే ఉన్నాయి, మళ్ళీ దానిమ్మలు బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. లేదు సంవత్సరం చేయాలన్నాడు. ఎందుకు? చెప్పులు వేసుకుని చేయాలంట. మళ్ళీ చెప్పులు వేసుకుని మళ్ళీ అన్నీ వేసుకుని చేయాలి వాళ్ళు. ఎప్పటి వరకు చేయాలి?
వెళ్ళేదాకా చేయాలి. సో ఫైనల్ పస్కా ఎప్పుడు జరిగింది? యేసు ప్రభువారు వచ్చాక. ఇక్కడ యేసు ప్రభువారు అందుకు ఏం చేశారంటే యోహాను సువార్త 13వ అధ్యాయంలో, యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం చూడండి. వారు భోజనము చేయుచుండగా, చాలమ్మా, తర్వాత 14:4 చూడండి. భోజన పంక్తిలో నుండి లేచి, అంటే అప్పటికి ఏం చేశారు యేసు ప్రభువారు? ఇదిగో పస్కా బలి పండగ చేశారు కదా, ఇప్పుడు అసలు రియల్ మీనింగ్ చెప్తాను నేనేనండి. ఫైనల్ పస్కా ఏంటిది? ఇంక దీని తర్వాత లేదు ఇంకా, ఎందుకంటే వాక్యంలో ఉంది పస్కా పశు వధింపబడెను, తర్వాత లేదు. ఇదే చివరి పస్కా. ఆ చివరి పస్కా సందర్భంగా యేసు ప్రభువారు రొట్టె తీసుకొని ఇది నా శరీరం అన్నాడు. తినాలి అన్నారు కానీ ఏం తినాలో చెప్పలా, శరీరం తినాలి అన్నాడు. మొదటిసారిగా నా శరీరం అంటే రొట్టె అని, తర్వాత ద్రాక్ష రసం నా రక్తం అని క్లారిటీ ఇచ్చేశారు. లేచి ప్రయాణం ముగించినప్పుడు కాళ్ళు కడుక్కుంటారా, ప్రయాణం ప్రారంభించినప్పుడు కాళ్ళు కడుక్కుంటారా? ఇప్పుడు అర్థమైంది ఎందుకు గడిగాడు కాళ్ళు. పస్కా పండుగప్పుడు చెప్పులు వేసుకుని స్టార్ట్ చేయమన్నాడు. అలా సంవత్సరం వచ్చాక ఇప్పుడు ఏమంటున్నాడు? ఇక మీరు కాళ్ళు కడుక్కోవచ్చు. అంటే అర్థం ఏంటి? ప్రయాణము అయిపోయి దేవునికి స్తోత్రం, వాగ్దాన దేశం వచ్చేసారు. ఇది అర్థం. వాగ్దాన దేశం చేరుకున్నారు, ఇంక చెప్పులు వేసుకుని వెళ్ళకల్లా ఇంక కాళ్ళు కడుక్కొని మీరు. సో వాగ్దాన దేశం అంటే దేవుని రాజ్యము, వాగ్దాన దేశం అంటే యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. వాగ్దాన దేశంలో ఏముంటుంది? ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 9వ వచనం. కరువు అనుకోనకుండా నీవు ఆహారము తిను దేశము, అందులో నీకు లోపముండదు, అది ఇనపరాళ్ళు గల దేశము, ఖండంలో నీవు రాగి తవ్వి తీయవచ్చును. ఇంకా ఏముందంటే అక్కడ కావాల్సినంత తేనుంది, పాలున్నాయి, ద్రాక్ష రసం ఉంది, నూనె ఉంది, గోధుమలు ఉన్నాయి, రొట్టెలు ఉన్నాయి, చపాతీలు ఉన్నాయి, నీకు ఏమేమి కావాలంటే అయ్యన్న ఉన్నాయి. ఇంకా దేవుడు ఏం చెప్తున్నాడు? ఇంకా దాంట్లో ఇనప రాళ్ళు ఉన్నాయంట. ఇనుముంది లోపల దేశంలో, రాగి ఉందంట. నువ్వు దాన్ని తవ్వి తీసుకుంటే దాంతో నువ్వు పనిముట్లు తయారు చేయొచ్చు, దాంతో నువ్వేం తయారు చేసుకోవచ్చు. ఇంకా ఈ ఇనుముతో ఏమేమి చేసుకోవచ్చు అవన్నీ చేసుకోవచ్చు, రాగితో ఏమేమి చేసుకోవచ్చు అవన్నీ చేసుకోవచ్చు. రెండు కలిపి ఏం చేయొచ్చు అవన్నీ చేయొచ్చు. లోపము లేని దేశం ఏది? వాగ్దాన దేశం. ఇక్కడ లోపం ఉంటుంది, ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ నీకు సమస్య ఉంటుంది. ఇక్కడ నీకేముంటుంది? ఇక్కడ ఫరో దగ్గర నువ్వు ఉన్నంతకాలం ఐగుప్తు లోకానికి సూచన, ఫరో సాతానుకు సూచన. ఇక్కడ ఉన్నంతకాలం సమాధానం ఉండదు, ఇక్కడ ఉన్నంతకాలం నెమ్మది ఉండదు, ఇక్కడ ఉన్నంతకాలము విశ్రాంతి. అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే ఇలా ప్రారంభించాలి. ఇలా ప్రారంభించి ఇప్పుడు వచ్చారు. ఎక్కడ ముగింపు? చాలామంది అడుగుతారు, మాకు విశ్రాంతి ఎక్కడ, మాకు నెమ్మది ఎప్పుడు, మాకు సమాధానం ఎలా దొరుకుతుంది? దేవుడు చెప్పారు, ఆ దేశంలో నీకు నాకు సహవాసం ఉంటుంది. అక్కడ నేను నీకు దేవునిగా ఉంటాను, నువ్వు నాకు ప్రజలుగా ఉంటావు. ఆ దేశంలో నీకేముంటుంది? ఎన్ని రోజులు ఇచ్చాడు వాగ్దాన దేశం ప్రజలకి? వాగ్దాన దేశం ఎన్ని రోజులు ఇచ్చాడు ఇజ్రాయేలీలకి? తర్వాత ఎవరికి వెళ్తుంది అది? బబులోనీలకి వెళ్తుంది. వాగ్దాన దేశం ఎన్ని రోజులు ఇచ్చాడమ్మా దేవుడు? ఎన్ని రోజులు ఇచ్చాడు చెప్పు ఇజ్రాయేలీలకి? అసలు ఎవరికి మాట ఇచ్చాడు వాగ్దాన దేశం ఇస్తానని? ఎన్ని రోజులు ఇస్తానన్నాడు? ఎన్ని రోజులు ఇస్తానన్నారు? 300 సంవత్సరాలు, 400 సంవత్సరాల తర్వాత వస్తుంది. 4వ తరం వాళ్ళు వస్తారు. ఎన్ని రోజులు ఇస్తాడు? శాశ్వత కాలం. దేవుని స్తోత్రం కలిగిన గాక. వాగ్దాన దేశం ఎన్ని రోజులు ఇస్తానన్నాడు? శాశ్వత కాలం. శాశ్వత కాలము దేవుడు ఇస్తారు వాగ్దాన దేశం. శాశ్వత కాలం ఇక అది నీదే, దాన్ని నీ నుంచి ఎవడు తీసుకోలేడు. నెంబర్ 1 స్థిరమైన దేశము, 2 సమాధానము కలిగిన దేశం, 3 సమృద్ధి కలిగిన దేశం, 4 సహవాసం కలిగిన దేశం, 5 సామర్థ్యం కలిగిన దేశం, 6 శాంతి కలిగిన దేశం. ఏం దేశం? వాగ్దాన దేశం. ఇప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దాన దేశం ఏమిటి? దేవుడు ఇచ్చిన వాగ్దాన దేశం ఏంటి? దేవుని రాజ్యం అనండి, లేక
యేసుక్రీస్తు వారు అని కూడా అనండి, రెండు కూడా. ఎందుకంటే పస్కా పండుగ అయిపోయింది, ఇప్పుడు ఫైనల్ పస్కా. ఇప్పుడు ఏం స్టార్ట్ అయింది? యేసుక్రీస్తు వారు వచ్చి ఇప్పుడు ఏం చేశారు? ఇక నన్ను జ్ఞాపకం చేసుకోండి, పస్కా చేయండి అంటలా. ఇంకేం చేయమంటున్నాడు? పస్కా చేశారు. ఎందుకని? దానివల్ల బయటకు వచ్చాం కాబట్టి, ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి. ఎక్కడి నుంచి ఏం చేశారు? ఇంక దాన్ని వదిలిపెట్టి ఇది చేయండి అన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడని చెప్పాను. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? నేనేం చేశానో, నా వల్ల ఏమొచ్చినాయో. ఇదేగా ధ్యానం. అసలు యేసు ప్రభువులు ఏమొచ్చినాయి మనకి? యేసు ప్రభువులు ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. యేసు ప్రభువులో రక్షణ అంటే పాపక్షమాపణ ఉంది, పాపక్షమాపణ ఉంది. యేసు ప్రభువులు ఏముంది? పరిశుద్ధత ఉంది. యేసు ప్రభువులు ఏముంది? నిత్య జీవం ఉంది. ఇంకా ఏముంది యేసు ప్రభు వారిలో? ఫిలిప్పీ పత్రిక 4:19 చూడండి. ఫిలిప్పీ 4:19. మన వాగ్దాన దేశము, మన వాగ్దాన దేశం ఏంటి? ఆ రోజు ఇశ్రాయేలీలు అందరూ చేశారు. ఎన్ని లక్షల మంది ఉంటే అన్ని లక్షల మంది. మరి ఇది ఎవరు చేశారు? యేసు ప్రభు వారు విరిచిన ఆ చివరి పస్కా, కొత్త స్టైల్లో, యథార్థమైన ఒక భావంతో యేసు ప్రభు వారు ప్రారంభించిన పస్కా. ఇది ఎంతమంది తిన్నారు? ఎంతమంది తిన్నారు? ఆ రోజు లక్షల మంది తిన్నారు. ఇక్కడ 12 మంది తిన్నారు. 12 మందిలో ఒకడెవరు? సాతానంట. 12 మందిలో ఒకడు సాతాన్ అని ఉంది. సాతాను కూడా తిన్నాడు. సాతాను కూడా తిన్నాడు. అంటే 11 మంది ఏమో వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నారు, ఒకడు పోగొట్టుకున్నాడు. అక్కడేమో 12 గోత్రాలు యాజకులుగా మారాలని దేవుడు అనుకున్నాడు. 11 గోత్రాలు పోగొట్టుకున్నాయి, ఒక గోత్రం సంపాదించింది. ఇక్కడ ఒకడు పోగొట్టుకున్నాడు, 11 మంది సంపాదించింది. దేవుని స్తోత్రం కలను గాక. అలా ప్రారంభించబడింది. దేవుని రాజ్యంలో తినేదాకా ఇంక నేను తిన్నా అన్నాడు. దేవుని రాజ్యం గురించి మాట్లాడారు. పస్కా పండుగ, దేవుని రాజ్యము, వాగ్దాన దేశం, యేసు ప్రభువారు. 4 లింక్ అయిపోయినాయి ఉన్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రారంభించిన దేవుని రాజ్యం ఏమిటి? దానియేలు గ్రంథంలో ఉంది. దేవుడే ఒక రాజ్యం స్థాపిస్తాడు భూమి మీదకి వచ్చి. అది అంతం లేనిదై ఉండును, అది అన్నిటినీ పగలగొట్టి పొడి చేయను, దానిని ఎవడేమి చేయలేడు, అది చెందిన వారికి తప్ప మిగతా వాళ్ళకి అది ఏమాత్రం కూడా చెందదు. ఏమిటా దేవుని రాజ్యం? యేసు ప్రభు చెప్పారు, నేను సంఘాన్ని కడతాను, సంఘాన్ని నేను స్థాపిస్తాను. ఇక్కడ దేవుని రాజ్యం, అక్కడ సంఘము స్థాపించబడింది. సంఘము, దేవుని రాజ్యము, యేసుక్రీస్తు వారు. నువ్వు రాజు అంటే అవును నేను రాజుని అన్నాడు. దేనికి రాజుని? నా రాజ్యం లోక సంబంధమైంది కాదు అన్నాడు. రాజ్యం లోక సంబంధమైంది కాదు, మళ్ళీ లోకంలో ఉంటుంది కానీ లోక సంబంధమైంది కాదు. ఎక్కడ ఉంటుంది? లోకంలోనే ఉంటుంది. నేను ప్రారంభించాను దాన్ని. ఎప్పుడు ప్రారంభించాడు? ఇదిగో ఆ రోజు స్టార్ట్ అయిందన్న. ఇదిగో మీ కొరకు ఇవ్వబడిన శరీరము, నా రక్తం, దీంట్లోనికి మీరు వస్తే, దీని ద్వారా మీరు దేంట్లోకి వస్తారు? దేవుని రాజ్యంలోనికి. కొత్తగా జన్మిస్తేనే కానీ మీరు నీటి మూలముగా, ఆత్మ మూలంగా, రక్తం ద్వారా, నా యందు విశ్వాసం ద్వారా దాంట్లోకి రావాలి. దాంట్లోకి వస్తే దాంట్లో మీకేముంటాయి? మనకు అన్నీ కావాలి, నాకు కూడా కావాలి. ఎక్కడున్నాయి? ఎక్కడెక్కడో ఎతికాను నేను. ఎక్కడున్నాయి? వాగ్దాన దేశంలో ఉన్నాయి. కావాల్సినవన్నీ ఎక్కడున్నాయి? వాగ్దాన దేశం. ఇప్పుడు వాగ్దాన దేశం ఏంటి? యేసు ప్రభు వారు. దేవునికి స్తోత్రం కలను కాక. ఇది అర్థం చేసుకోండి బాగా. దేవుడు మనకి ఇచ్చిన వాగ్దాన దేశం ఏమిటి? యేసు ప్రభు వారు. వాళ్ళకైతే పాలస్తీనా ఇచ్చాడు, మనకు యేసు ప్రభు వారి ద్వారా పరలోకాన్నే దేవుడు ఇచ్చాడు, దేవుని రాజ్యాన్ని ఇచ్చాడు. చూడండి ఇప్పుడు ఫిలిప్పీ 4:19 ఏముంది అందుట్లో? దేవుడు తన ఐశ్వర్యం చొప్పున. ఎక్కడుంది అది మహిమ? వాగ్దాన దేశంలో మందసం ఉంటుందండి. మందసం అతి పరిశుద్ధ స్థలంలో మహిమ ఉంటుంది. ఇప్పుడు మహిమ ఎక్కడుంది? క్రీస్తు యేసులో. దేవునికి స్తోత్రం కలను కాక. వాళ్ళకేమో అక్కడుంది మహిమ, మనకి ఎక్కడుంది? క్రీస్తు యేసులో ఉంది మహిమ. క్రీస్తు యేసులో రక్షణ ఉంది. క్రీస్తు యేసులో ఏముంది? మహిమ ఉంది. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అంటే సమృద్ధి ఎక్కడుంది? నేను యేసు ప్రభువుకు బయట ఉండి నాకు సమృద్ధి కావాలి, రావాలి, నేను అడిగాను కాబట్టి నాకు కావాలి అంటే అర్థమవుతుంది ఇప్పుడు ప్రాబ్లం ఏంటని. వాగ్దాన దేశంలో ఉంది, అక్కడ రాగుంది. నువ్వు తవి తీసుకో, నేర్చుకో. రాపోతే ఇనుముంది, నువ్వు స్వతంత్రించుకో. దాన్ని స్వతంత్రించుకోవాలి. విడిపించాడు,
ఐగుప్తులో ఉన్నంతకాలం దేవుడు పోరాటం చేశారు, ఇశ్రాయేలీలు ఏం చేయాల. తర్వాత నడిపించి వాగ్దాన దేశంకి వెళ్ళాక ఇప్పుడు మీరు చేయండి అన్నాడు. దేశం నేను ఇస్తాను, దాంట్లో అన్నీ ఉన్నాయి, కానీ వీళ్ళు వెళ్ళేటప్పటికి అక్కడ ఏమున్నాయి? వాగ్దాన దేశం ఖాళీగా ఉందా? అక్కడ ఫిలిస్తీయులు, అమాలేకీయులు, అమోరీయులు, హిత్తీయులు, యెబూసీయులు కావాల్సిన వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. ఇప్పుడు ఏం చేయాలి? వాగ్దానం దేవుడేమో నాకు ఇచ్చాడు, కానీ అది ఎవరో అనుభవిస్తున్నారు. మహిమ నాది భూమి మీద, కానీ ఎవరి దగ్గర మహిమ ఉంది. నేనేం చేయాలి? ఇప్పుడు యుద్ధం చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థనలు యుద్ధం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుంది. ఇప్పుడు దేవుని ప్రజలు చేయవలసిన బాధ్యత ఏమిటి? వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవాలి. వాగ్దాన దేశంలో అన్నీ ఉన్నాయి, కానీ వీళ్ళు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోకపోతే ఏమీ రావు. అరణ్యం, ఎడారే ఉంటుంది. వాగ్దాన దేశంలో పాలు, తేనెలు అన్నీ ఉన్నాయి. మరి అక్కడికి వెళ్ళాలంటే అక్కడ ఆటంకాలు ఉన్నాయి. మహిమ యేసుక్రీస్తులో ఉంది. ఎలాగొస్తుంది? ఏదో మొత్తం మీద చెయ్యాలి. సమృద్ధి ఎక్కడుంది? యేసు ప్రభులో ఉంది. కానీ అది రావాలంటే ఏం చేయాలి? ఏదో మొత్తం మీద చేయాలి. రక్షణ ఎక్కడుంది? ఆయనలో ఉంది. ఎలా వస్తుంది? ఏదో ఒకటి చేయాలి. వాగ్దాన దేశము ఆయనే, దేవుని రాజ్యము, వాగ్దాన దేశము, దాంట్లో మన ప్రతి అవసరత చూడండి రాయబడిన మాట. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. దేవుని ప్రజలకు ఒక విషయం అర్థం అవ్వాలి. ఇప్పుడు యేసు ప్రభులో ఉంది. అక్కడేమో వాగ్దాన దేశంలో మీకు దేవునిగా ఉంటాను అన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తులో మీకు నేను తండ్రిగా ఉంటాను. అక్కడేమో మహిమ, ఇక్కడ మహిమ యేసయ్యలో ఉంది. ఇక్కడ సమృద్ధి యేసు ప్రభు వారిలో ఉంది. ఇక్కడ సమాధానము యేసు ప్రభు వారిలో ఉంది. ఇప్పుడు ఎవరిని మనం స్వతంత్రించుకోవాలి? యేసుక్రీస్తు అనే ఒక వాగ్దాన పుత్రుణ్ణి, యేసుక్రీస్తు అనే ఒక వాగ్దాన దేశానికి రాజుని, లేకపోతే ఆయన నిర్మించిన వాగ్దాన దేశమైన దేవుని రాజ్యమైన సంఘం అనే దానిని ఏదైనా అనుకోండి. మత్తయి సువార్త 11:20 చూడండి. 11:28. ఇప్పుడు విశ్రాంతి ఎక్కడుంది? విశ్రాంతి ఆయనలో ఉంది, యేసుక్రీస్తులో. బైబిల్ కొత్త నిబంధన అంటే ఇదే మాట ఉంటుంది. ఇన్ క్రైస్ట్, క్రీస్తులో సమృద్ధి, క్రీస్తులో జీవము, క్రీస్తులో మహిమ, క్రీస్తులో సహవాసము, క్రీస్తులో సమాధానము, క్రీస్తులో పునరుద్ధానము, క్రీస్తులో నీతి, క్రీస్తులో విజయము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నీ ఎక్కడ ఉన్నాయి? యేసుక్రీస్తు అనే ఒక వాగ్దాన కుమారుళ్ళు వాగ్దాన దేశంలో. సో మన వాగ్దానం దేశం యేసు ప్రభువారు, మన వాగ్దాన దేశము యేసుక్రీస్తు వారు నిర్మించిన ఆ యొక్క రాజ్యం ఏదైతే ఉందో. అయితే దీనిని మనం ఏం చేయాలి? స్వతంత్రించుకోవాలి. ప్రభునందు అర్థం చేసుకోండి బాగా. స్వతంత్రించుకోవాలి. ఎలా స్వతంత్రించుకోవాలి? దేవుడు అన్నాడు, నీ శరీరము, కొలస్సీ పత్రిక 1:27 చూడండి. కొలస్సీ 1:27. కొలస్సీ పత్రిక 1:27 వచ్చిన. అన్యజనులలో మర్మము యొక్క మహిమ ఐశ్వర్యం ఎట్టిదో, అనగా మహిమ ఐశ్వర్యము, అనగా మహిమ ఐశ్వర్యం అంటే ఏంటి? మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడు అనే సంగతి దేవుడు తన ఇప్పుడు ఏంటంట, మీ అందున్న క్రీస్తు మహిమ యొక్క నిరీక్షణ ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తు ఎక్కడ ఉండాలి? మీలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? మనలో ఉండాలి. ఇది మనం చేయాల్సిన యుద్ధం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? ఇప్పుడు మహిమ వస్తుంది ఎప్పుడు? యేసుక్రీస్తుని నీలో నువ్వు నింపుకున్నప్పుడు. దానికి ఏం చేయాలి? పోరాటం చేయాలి. నీ శరీరాన్ని పరిశుద్ధపరుచుకుంటే కానీ ఆయన రాడు మహిమ కలిగిన వ్యక్తి. ఎల్యాన్ అంటే సర్వోన్నతుడైన దేవుడు. ఆయనతో పాటు కానీ ఆయన పైన కానీ ఎవరు ఉండటానికి
వీల్లేదు. ఒకవేళ ఉంటే ఆయన అక్కడికి రాడు. ఆయన వస్తే మహిమ ఉన్న నిరీక్షణ కలుగుతుంది. నాకు మహిమ కలుగుతుంది. ఏంటి నిరీక్షణ? ఇదిగో నాలో ఉన్న క్రీస్తే మహిమ యొక్క నిరీక్షణ. నీలో క్రీస్తు ఉంటే మహిమ వస్తుంది, పునరుద్ధానం వస్తుందా, నిరీక్షణ ఉంది. క్రీస్తు రావాలి అంటే యుద్ధం చేయాలి. సాతాను అంటాడు, ఎందుకులే ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది నీకు, అంత ఇప్పుడు తొందర ఏమొచ్చింది, ఇప్పుడు బాధ ఏముంది నీకు, ఇప్పుడు నీకు అంత టెన్షన్ ఏముంది, బాగా ఉంది, అన్నీ సెట్ అయిపోయినాయి, నీకేం తక్కువ లేదు, నీకేం లోపం లేదు, నీకేం లోటు లేదు, ఆరోగ్యం బాగుంది, పిల్లలు పర్వాలా, ఎటు చూసినా మరీ అంత తొందర ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు నీకేంటి అంత టెన్షన్? ఇప్పుడు సాతాను ఎన్ని చేయగలడు అన్ని చేస్తాడు. మహిమ నిరీక్షణ, క్రీస్తు మనలో, మనం క్రీస్తులో. అర్థమవుతుంది ఇప్పుడు. వాగ్దాన దేశం స్వతంత్రించుకోండి. దాంట్లో అన్నీ ఉన్నాయి. నీతి దాంట్లో ఉంది, పరిశుద్ధత దాంట్లో ఉంది, మహిమ దాంట్లో ఉంది, పునరుద్ధానం దాంట్లో. యేసుప్రభు అన్న, నేనే సత్యము, నేనే జీవము, నేనే పునరుద్ధానము, నేనే నీతి, నేనే పరిశుద్ధత, నేనే విమోచన. అన్నీ ఎక్కడున్నాయి? అక్కడేమో వాగ్దాన దేశంలో ఉన్నాయి, ఇక్కడేమో యేసుక్రీస్తులో ఉన్నాయి. మరి ఎలా సంపాదించాలి? ఇది ప్రశ్న. వాక్యంలో జవాబు ఉంది. ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి, మనం వాక్యాన్ని ధ్యానించాలి, మనం విశ్వాసం ఉంచాలి, మనం సమర్పణ చేయాలి, మనం దేవుని దగ్గర విధేయత చూపాలి, మనం దేవుని దగ్గర చాలా పనులు నేర్చుకోవాలి. ఎందుకని? అన్నీ ఆయనలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలను గాక. ఆయన దేవాలయం మీద ఉన్నాడు అనుకో, ఉపయోగం లేదు. నాకు ఎక్కడుండాలి? నాలో ఉండాలంట. తలుపు తడతాడు, నీ లోపలికి వస్తా నేనని. తట్టినప్పుడు ఆహ్వానిస్తే బాగుంటుంది, కానీ వస్తే ఆయన మాట వినాలి. వస్తే ఆయన మాట వినాలి. నా ఇష్టం వచ్చినట్టు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అమ్మ, అర్థమవుతుంది ఇప్పుడు ప్రాబ్లం? ఈరోజు దేవుని ప్రజలు స్వతంత్రించుకోవాల్సిన వాగ్దాన దేశము అన్ని దాంట్లో ఉన్నాయి. ఏం కావాలంటాయి? మనం దేవుని దగ్గర ఎలా ఉండాలో అలా ఉంటే అన్ని దేవుడు. చూడండి, ఇక్కడ రాయబడిన మాట, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక, 2 కొరింథీ 9వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీ 9వ అధ్యాయం 10వ వచనం. ప్రతి విషయంలో భాగ్యము గల వారగునట్లు ఈ ప్రతిఫలములు వృద్ధి పొందుచును. విత్తువానికి విత్తనము, తినుటకు ఆహారము దయచేయి దేవుడు. దేవునిలో అన్నీ ఉన్నాయి. దేవుడు ఏమిస్తాడంట? నువ్వు విత్తాలంటే నీకు విత్తనం ఇస్తాడంట, తినాలంటే ఆహారం ఇస్తాడంట. ఎటు చూసినా మీరు విత్తనాన్ని ఆయన ఇస్తాడు, సమృద్ధి ఫలింపజేస్తాడు. మీకేం చేస్తాడు? ఏది కావాలంటే అది దేవుడు చేస్తాడు. అక్కడ చెప్పాడు. ప్రాబ్లం ఏంటి? కొంతమంది వాగ్దాన దేశం స్వతంత్రించుకోకుండా వదిలిపెట్టారు, కొంతమంది వాగ్దాన దేశం స్వతంత్రించుకున్నారు, కానీ దాంట్లో ఉన్న దీవెనలు తెచ్చుకోవడం చేతకాల. రాగి ఉంది కానీ ఎలా తీయాలో తెలియట్లేదండి అంటారు. రాగి ఉంది ఎలా తీయట్లేదు తెలియట్లేదు. రాగి ఉందని దేవుడు చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడు? నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదును. అంటే దేవుడి దగ్గర జవాబు ఉంది. రాగి ఉంది, మరి ఎలా తీయాలి అది తెలియట్లే ఇప్పుడు నాకు. నువ్వు దాన్ని తవ్వి తీయాలంట. దేవుని దగ్గర జవాబు ఉంది. ఎలా తెచ్చుకోవాలి? ఇనుముంది, ఎలా తెచ్చుకోవాలి? దానిమ్మలు పండుతాయి, ఎలా పండించుకోవాలి? ఇది ఒక ప్రాబ్లం. అన్నీ ఉన్నాయి, బైబిల్లో లేవా? ప్రతి వాగ్దానం యేసుక్రీస్తునందు ఆమేన్ అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమేమైతే ఉన్నా మొత్తం ఆమేన్ అనేసాడు. ఆ దేశంలో మీకు అసలు లోపమే ఉండదంట, లోటే ఉండదు అసలు నీకు దేశంలో. అయితే నీకు తెలియాలి ఇప్పుడు అది ఎలా చేయాలి, ఇది ఎలా పండించాలి, ఇది ఎలా పండించాలి, ఇది ఎలా పండించాలి, ఇది ఎలా తీసుకోవాలి.
నా సమస్యకు పరిష్కారం యేసులో ఉంది, సమృద్ధి ఉంది, ఆరోగ్యం ఉంది, ఫలింపు ఉంది, మహిమ ఉంది. ఎక్కడుంది? మొత్తం మీద ఉంది. ఎక్కడో ఎత్తుక్కో. ఇది ఈ పుస్తకంలో ఉందా, లేకపోతే ఆ పుస్తకంలో ఉందా, ఈ అధ్యాయంలో ఉందా, ఈ అధ్యాయంలో ఉందా, ఈ మార్గంలో ఉందా, ఈ మార్గంలో ఉందా? చదువుకోవాలి. గొలుసు ప్రార్థనలో వస్తుందా, ఉపవాస ప్రార్థనలో వస్తుందా, సమర్పణ ప్రార్థనలో వస్తుందా, దేవుడికి భాగం ఇవ్వటంలో వస్తుందా, దేహాన్ని పవిత్రంగా దేవునికి అప్పగించడంలో వస్తుందా, కళ్ళు ఇచ్చినప్పుడు వస్తుందా, నోరు ఇచ్చినప్పుడు వస్తుందా, మొత్తం జీవితం ఇచ్చినప్పుడు వస్తుందా? ఉన్నాయి దేశంలో. కొంతమంది తీసుకున్నారు, కొంతమంది గోధుమలతో తృప్తి పడతారు, కొంతమంది ఎవరితో తృప్తి పడతారు, ఇంకొంతమంది దానిమ్మకాయలు కావాల్సిందే నాకు అంటారు, ఇంకొంతమంది బంగారం కూడా తవ్వి తీసేయాలి, నేను రత్నాలు కూడా తవ్వి తీసేయాలి ఇంకొంతమంది. దేవునికి స్తోత్రం. అన్నీ ఎక్కడున్నాయి? యేసులో ఉన్నాయి. మన వాగ్దాన దేశం ఆయనే. ఆమేన్ అని దేవుడు చెప్పారు. కనుక ఈరోజు ఈ ప్రత్యక్షత మనం పొందుకుందాం. ప్రభునందు ప్రియులారా, ప్రత్యక్షత పొందుకోండి. మీరు ఎలా తీసుకోవాలి? గోధుమలు దానంతట అయ్యే పండుగ పండుతాయి అన్నాడు, కానీ నేను టీవీ చూస్తూ ఉంటే పండుతాయి. నేను పెళ్ళిళ్ళకి అయిపోతున్నాను అనుకోండి, పండుగ అయ్యి గోధుమలు ఎవరు దేని సీజన్ దానికి ఉంది, దేని టెక్నాలజీ దానికి ఉంది, దేని ఏర్పాటు దానికి ఉంది అని విన్నాయి మాటలను బట్టి ప్రభునందు ప్రియులారా, మీరు కూడా అడిగిన దానికంటే ఊహించిన దానికంటే పరలోకపు మహిమ, దేవుని కుమారత్వము, నిత్య జీవము, ఆయన కంటే ఘనమైన కార్యాలు, ఆయన సొంత రూపం ఎక్కడున్నాయి? ఒక తీర్మానం తీసుకోవాల్సి మనోజ్ చిన్న మాటలు ముగిస్తున్నా. దేవుడు మనందరినీ కూడా తన చిత్త ప్రకారము గొప్ప